గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్‌కి ఒక బ్యాడ్ న్యూస్. అదేంటంటే ఈ సీరియల్‌లో రిషి క్యారెక్టర్‌ని చంపేశారు. మరియు ఈ సీరియల్ డైరెక్టర్ అయిన కుమార్ పంతన్ కూడా రిషి క్యారెక్టర్ ఎంట్రీపై ఒక క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్ ప్రోమోని చూస్తే ముకుల్ ఒక కార్‌లో ఒక డెడ్ బాడీ ఉందని, ఆ డెడ్ బాడీ గుర్తుపట్టలేనంతగా ఉందని, అయితే ముకుల్ మహేంద్రని ఒకసారి ఆ డెడ్ బాడీ దగ్గరికి రమ్మని అడుగుతాడు. మహేంద్ర అది రిషి డెడ్ బాడీయే అని చెప్తాడు. దీన్ని బట్టి చూస్తే రిషి క్యారెక్టర్ని ఈ సీరియల్లో ఎండ్ చేసినట్టుగా తెలుస్తుంది. సీరియల్లో హీరో లేరు కాబట్టి ఈ కొత్త హీరోతో సీరియల్ని రన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంతకు ముందు ఈ సీరియల్లోనే జగతి క్యారెక్టర్ని చనిపోయినట్టుగా చూపించారు. ఇప్పుడు రిషి క్యారెక్టర్ని కూడా చంపేసినట్టుగా చూపించారు. అయితే గుప్పడంత మనసు సీరియల్ డైరెక్టర్ అయిన కుమార్ పంతన్కి ఒక ఫ్యాన్ ఇలా అడిగాడు, రిషి వస్తాడా లేదా అని క్లారిటీ ఇవ్వండి అని సోషల్ మీడియా ద్వారా ఒక ఫ్యాన్ అడిగారు. దానికి కుమార్ పంతన్ సమాధానంగా, అసలు మాకే క్లారిటీ లేదని అందరికీ చెప్తున్నా వినండి. ఇంతకుముందు నేనే చెప్పాను చూడమని ఎపిసోడ్స్ బాగుంటే. ఇప్పుడు నేను చెప్తున్నాను, చూడాలనుకుంటే చూడండి లేకపోతే వదిలేయండి అని. రిషి గురించి మాకు తెలిస్తే ఫస్ట్ మీకే చెప్తాను అని సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్తో షేర్ చేసుకున్నారు ఈ సీరియల్ డైరెక్టర్. గుప్పడంత మనసు సీరియల్ ఫ్యాన్స్ మాత్రం ఇది తట్టుకోలేకపోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే రిషి మరియు వసు పేరుకి చాలా అంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. రిషి ఫ్యాన్స్ మాత్రం సీరియల్లో రిషి క్యారెక్టర్ ఎప్పుడు ఎంట్రీ ఉంటుందా అని ఎదురు చూశారు. కానీ ఈ సడన్ షాక్ ఇచ్చారు. కనీసం రిషి క్యారెక్టర్ని ఎండ్ చేయకుండా సీరియల్ని కంటిన్యూ చేస్తే బాగుండేది. ఒకవేళ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ట్విస్ట్ ఏమైనా ఉంటే, ఒకవేళ రిషికి కార్ యాక్సిడెంట్ అవుతే రిషి ఫేస్ మొత్తం పాడైనట్టు చూపించి రిషి ఫేస్కి ప్లాస్టిక్ సర్జరీ చేసి ఇప్పుడు న్యూ ఎంట్రీగా ఇచ్చిన హీరోనే రిషి అని కూడా చెప్పే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఏదేమైనా ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్ ఉంటేనే బాగుండేది. ఎందుకంటే వసు పక్కన రిషిని తప్ప ఎవరిని ఊహించుకోలేము. ఇక ఈ సీరియల్లో రిషి క్యారెక్టర్ని ఏం చేశారు కాబట్టి ముఖేష్ గౌడనే తన అప్కమింగ్ మూవీస్ కోసం ఈ సీరియల్ నుండి తప్పుకున్నట్టుగా క్లారిటీగా తెలుస్తుంది. లేక వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చూడాలి. అప్కమింగ్ ఎపిసోడ్స్లో రిషి ఎంట్రీ కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సీరియల్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ తెలుగు ఫ్యాక్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.